క్లీన్ నోటు పాలసీలో భాగంగా 2,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ తీసుకున్న కీలక నిర్ణయంతో సామాన్య ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే 2,000 నోట్ల రద్దు సరైనదేనని, దీని ప్రభావం సామాన్యులపైన పడదని, కేవలం నల్ల కుబేర్లపై మాత్రమే పడుతుందని నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు మేధావి వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. 7 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి 2,000 నోట్ల రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై గత కొన్ని సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా ఈ 2,000 నోట్లు కూడా కొనసాగుతుంది. ఒక్కసారిగా ఆర్బీఐ దీంతో రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. దీనిపై మనతో మాట్లాడడానికి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది ఏంటి అని దానిపై మాట్లాడడానికి మనకు నిజామాబాద్ జిల్లా సంబంధించిన మేధావులు ఉన్నారు. సిఐతో పాటు ఇతర మేధావులు కూడా ఉన్నారు. దీన్ని అడిగి మరి చెప్పండి, ఒక్కసారిగా ఇప్పుడు ఆర్బీఐ 2,000 నోట్లు తొలగిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఏ డినామినేషన్ అయినా ఎప్పుడైనా రద్దు చేయవచ్చు లేదా వాపసు తీసుకునే అధికారం ఉంటుంది. ఇదంతా కూడా దేనిపై ఉంటుందంటే మానిటరీ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఒకేసారి 2,000 నోటు వాపసు తీసుకోవడం వలన ఇప్పటికిప్పుడు సామాన్య ప్రజలకు కానీ మధ్య తరగతి ప్రజలకు వచ్చేటువంటి నష్టం అయితే ఏమీ లేదు. ఆర్థిక వ్యవస్థపైనటువంటి తీవ్రమైన ప్రభావాలు కూడా దీనిలో ఏమీ లేవు. ఎందుకంటే 89%గా చలామణిలో ఉన్నటువంటి 2,000 రూపాయల నోటు ఈ రోజు కేవలం 10.5%కి తగ్గిపోవడం జరిగింది. అంటే టోటల్ కరెన్సీ సర్క్యులేషన్ చూసినట్లయితే 10% ఇది ఏదైతే ఉంటుందో అది ఒక మినిమం మనం చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి 10% ఆఫ్ ది సర్క్యులేషన్ ఆఫ్ మనీని మనం వాపసు తీసుకున్నంత మాత్రాన ఎలాంటి నష్టం అయితే ఉండదు. ఇది కేవలం వాపసు మాత్రమే. 2,000 రూపాయల నోట్ అనేది లీగల్ టెండర్గా కొనసాగుతుంది. దీన్ని పూర్తిగా రద్దు చేయలేదు. ఆఫ్టర్ సెప్టెంబర్ 38 తర్వాత కూడా దీని యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన దాని యొక్క ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉండడం జరుగుతుంది. మీరు చెప్పండి సార్, ప్రధానంగా ఆర్బీఐ 2,000 నోట్లు తొలగిస్తూ కూడా ఒకసారి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వ్యాపారులకు ఎలాంటి నష్టం? జనరల్గా రోజు జరిగే లావాదేవీలకు కానీ జనరల్ పబ్లిక్ కానీ ఎలాంటి కష్టం కలగకూడదు. ఎందుకంటే మీకు సెప్టెంబర్ 30 దాకా మీకు బ్యాంకులో అకౌంట్లో వేసుకోవచ్చు. మీ చిన్న వాళ్ళు 10 నోట్లు రోజుకి 10 నోట్లు చేంజ్ చేసుకోవచ్చు. అందువల్ల జనరల్ పబ్లిక్కి వ్యాపార లావాదేవీలకు కానీ ఎలాంటి కష్టం కలగదు. ఎందుకంటే బ్యాంక్స్ విల్ యాక్సెప్ట్. వాళ్ళ ప్రతి వ్యాపారికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లో ఎంతైనా వేసుకోవచ్చు, దానికి లిమిట్ లేదు. అందువల్ల జనరల్ ట్రాన్సాక్షన్స్కి, రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్కి, రోజువారీ లావాదేవీలకి ఎలాంటి కష్టం ఉండదండి. ఉంటే ఏదన్నా హోర్డింగ్ ఆల్రెడీ బ్లాక్ మనీ హోర్డింగ్ చేసుకున్న పెద్ద వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది. దాంట్లో కూడా ఇప్పుడు ఈ టైం అనేది 30 సెప్టెంబర్ వరకు టైం ఇచ్చారు కనుక అది ఎంతవరకు మేనేజ్ చేస్తారు, ఎంత ట్యాక్స్ కడతారు అనేది వేచి చూడాల్సింది. దీనిపై మాత్రం మాట్లాడడానికి బీజేపీ నాయకులు ఉన్నారు. అడిగి తీసుకుంది. ప్రధానంగా ఎందుకు ఆర్బీఐ ఒక్కసారి నిర్ణయం తీసుకుంది? కర్ణాటక ఎలక్షన్ తర్వాత తీసుకోవడానికి కారణం ఏంటి? దీనికి రాజకీయ ఏమైనా ఒత్తిడి ఉందా? దీంట్లో ఎలాంటి రాజకీయ కోణం లేదు. ఇది రిజర్వ్ బ్యాంక్ స్వతంత్రంగా తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి భారత ప్రభుత్వం అనుమతి ఉన్నది. ఏదైతే చలామణి తగ్గిపోయిందో గత 2 సంవత్సరాలుగా, కాబట్టి ఈ నోటు ద్వారా ప్రజలకు ఉపయోగం లేదనే ఆలోచనతోని దాన్ని మరి సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చి దాని చలామణిలోకి తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ నోట్లు కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో రోజుకు భారీగా మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ భారతదేశంలో అతి ప్రజాస్వామ్యం కంటే ఈ దేశం అతి ప్రజాస్వామ్యం అయిపోయింది. రాజకీయం అంటే దాచుకోవడం అనే విధానం తయారైంది. కాబట్టి ఈరోజు మళ్ళొక అవకాశం భారత ప్రభుత్వానికి కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ ఈ దాచుకున్న అవినీతి పరంగా సంపాదించి రాజకీయ నాయకులు దాచిపెట్టుకున్నటువంటి డబ్బు బయట తీయడానికి ఇది మరొక అవకాశము. దానికి పూర్తి స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకు మేనేజర్స్ కానీ బ్యాంకు సిబ్బంది ప్రతి ఒక్కరు కనుక దీనికి సహకరించినట్టయితే ఖచ్చితంగా లక్షల కోట్ల రూపాయలు జీరో మనీ బయటకు వస్తుంది. దాని ద్వారా వచ్చే ట్యాక్స్ కామన్ పీపుల్ కు ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాల క్రితం 2,000 నోట్లు కూడా కొత్త చెప్పేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా అవినీతిని నిరోధకం ఎందుకు, కానీ ఇప్పుడు కూడా రద్దు చేస్తుంది ఇదే కేంద్ర ప్రభుత్వం. ఎలా చూస్తారు? నరేంద్ర మోడీ గారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయము భారతదేశంలో అనేక సంవత్సరాలుగా డూప్లికేట్ నోట్లు వ్యవహరించం కానీ మరి వేరే దేశాలలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పాలించినటువంటి ఈ దేశాన్ని పాలించినటువంటి అనేక మంది ఏ పార్టీ నాయకులైనా కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అవినీతి చేసి దోసుకున్నటువంటి సొమ్ము ఇది వేరే దేశాలకు వెళ్తుంది. ప్లస్ పాకిస్తాన్ నుంచి కానీ టెర్రరిస్టుల చేతుల్లోకి డబ్బు చలామణి అవుతుంది. కాబట్టి ఇది మాపివేయడం వల్ల వాళ్ళందరికీ కట్టడి చేసే అవకాశం వస్తుందని చెప్పేసి ఆ రోజు చేయడం జరిగింది. దాని ద్వారా చాలా ఫలితాలు వచ్చినాయి. అది ప్రజలకు ఓపెన్ గా కనబడకపోవచ్చు కానీ ఈ దేశానికి చాలా ఉపయోగపడ్డది. ఈ రోజు కూడా మరొక నిర్ణయం, ఇది దేశ ప్రజల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. ఖచ్చితంగా దేశ ప్రజలకి ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. 2,000 నోట్లు రద్దుకు సాగిస్తున్నాం. దీనివల్ల కూడా పేద ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి ముఖ్యంగా నల్లధనం కూడా అడ్డుకట్టవచ్చని కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా నల్లధనం ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి ముఖ్యంగా ట్యాక్స్ రూపంలో కూడా ఇటు డబ్బులు కూడా బ్యాంకులో
వస్తాయని చెప్పి పేద ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ మేధావి వర్గం చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు కూడా బ్యాంకు సంబంధించిన ఇటు 2000 నోట్లను కూడా మార్పుకి ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా మార్చుకోవచ్చని చెప్పి దీనిపై కూడా ఇటు బ్యాంకు అధికారులు కూడా తాము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.